వ్యూయర్స్, వెల్కమ్ టు కృష్ణ భగవాన్ ఛానల్ అండ్ ట్రస్ట్. ఈరోజు నేను చెప్పబోయే విషయం ప్రతి ఒక్క పేరెంట్ కూడా కంపల్సరీగా తెలుసుకోవాలి. కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. జనరల్గా పేరెంట్స్ దగ్గర నుంచి మనకి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. అవి ఏంటంటే, పిల్లలు మా మాట వినట్లేదండి అనే విషయం గురించి వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. ఈ విషయంలో అంటే పిల్లలు పెద్దలకి ఎదురు చెప్పడం, లేకపోతే వాళ్ళు చెప్పిన విషయం వీళ్ళు ఫాలో అవ్వకపోవడం, ఇలాంటి కొన్ని కారణాల వల్ల పేరెంట్స్ కూడా బాధపడాల్సి వస్తుంది అలాంటి విషయాలలో. సో పిల్లలతో మనం ఎలా మాట్లాడాలి అనే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే పిల్లలతో పేరెంట్స్ బాగానే మాట్లాడతారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలతో పేరెంట్స్ ఎలా మాట్లాడతారంటే బుజ్జగించుకుంటూ మాట్లాడతారు. పిల్లలు మా మాట వినట్లేదు అని ఆలోచించే బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వినట్లేదు అంటే మిస్టేక్ అనేది ఎవరి దగ్గర ఉంది, మన దగ్గర ఉందా అనే విషయం గురించి మనం ఆలోచించాలండి. పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా గారాబం చేస్తూ ఉంటాం మనం. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఈ గారాబం ఏం చేస్తారంటే ఈ పుట్టినప్పుడే అంటే చిన్నప్పుడు 1 year 2 year పిల్లలప్పుడు ఎలా చూసారో అదే విధంగా పిల్లలు పెద్ద పెరిగిన తర్వాత కూడా పిల్లలు నా మాటే వినాలి, నేనే కలిపి అన్నం పెట్టాలి, నేనే వాళ్ళకి అన్నీ చూసుకోవాలి అంటే వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు ఏమి చేయలేక వీళ్ళ మీద డిపెండ్ అయ్యేలాగా చేస్తారు పేరెంట్స్. సో ఫస్ట్ మిస్టేక్ పేరెంట్స్ది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇది ఎలా కంట్రోల్ చేసుకోవాలి, పిల్లల్ని మనం దారిలో పెట్టుకోవాలంటే వాళ్ళతో మనం ఏ వయసులో ఎలా మాట్లాడాలి అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ మెంటాలిటీ అనేది మన చేతిలోనే ఉంటుంది. మనం ఎలా వాళ్ళని తయారు చేస్తే పిల్లలు అలా తయారవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఛత్రపతి గారు ఉన్నారు. ఛత్రపతి శివాజీ గారు వాళ్ళ అమ్మగారు నేర్పిస్తేనే కదా ఆయన అంత పెద్ద యోధుడయ్యాడు. కనుక పేరెంట్స్ గురువుగా మారి నేర్పిస్తేనే వాళ్ళని బట్టి పిల్లలు కూడా బిహేవ్ చేసేది ఉంటుంది. కాబట్టి మనము జనరల్గా ప్రెగ్నెంట్తో ఉంటారు. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఏం చేస్తాము, పిల్లలు అందంగా పుట్టాలి అని మన చుట్టూ కూడా అందమైన పిల్లల బొమ్మలు పెట్టుకుంటాం. మనం తెల్లవారు లేచిన దగ్గర నుంచి కూడా ఆ పిల్లల మొహాలనే చూస్తాం. ఎందుకంటే అంత అందంగా పిల్లలు పుట్టాలి అని మనం అలా చూసుకుంటాం. అయితే ఇక్కడ పిల్లలు అందంగా పుడతారని కాదండి కాన్సెప్ట్, అందమైన వ్యక్తిత్వం కలిగిన పిల్లలు పుడతారని చెప్పి అలా డిజైన్ చేశారు. కానీ మనమేమనుకుంటాము, పిల్లలంతా అందంగా చాలా బాగా పుడతారు, బ్యూటిఫుల్గా పుడతారు అని అనుకుంటాము. అది రాంగ్. అయితే ఏదైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఊహించుకొని ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఏదైతే ఊహించుకొని మన పిల్లల్ని కంటామో పిల్లలు కూడా అదే వ్యక్తిత్వంతో పుడతారు. మనం ఏ ఫుడ్ తింటామో ఆ ఫుడ్ వల్లే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అనేవాళ్ళు ఏం చేయాలి అనంటే పిల్లలు కడుపులో ఉన్నప్పటి నుంచే మంచి గుణాలు కలిగినటువంటి పిల్లలు పుట్టాలి అని అనుకుంటున్నారు. కాబట్టి మంచి బుక్స్ చదవడం, మంచి కథలు వినడం, మంచి గ్రంథాలు చదవడం లాంటివి చేస్తే పిల్లల యొక్క బిహేవియర్, వాళ్ళ వ్యక్తిత్వం కూడా అదే విధంగా ఉంటుంది. అలా కాదు అని కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒత్తిళ్ల వల్ల యాంగ్జైటీకి గురవ్వడం, ఏదైనా స్ట్రెస్ అంటే ఒక విషయం గురించి పదే ఆలోచించడం లాంటివి చేస్తారు. కాబట్టి అది ఎఫెక్ట్ పిల్లల మీద పడుతుంది. సో ఎప్పుడైతే డెలివరీ అవుతుందో పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా తల్లి ఏ విధంగా అయితే బాధలు పడి ఆ బాధంతా మింగి అంటే అటువంటి బాధతో ఉంటుందో అదే బాధ, అదే యాంగ్జైటీతో పిల్లలు కూడా పెరుగుతూ వస్తారు. ఇది ఫస్ట్ మైనస్ పిల్లలకి. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కన్సీవ్ అయినప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఏం చేయాలి అని అంటే చాలా సాత్వికమైనటువంటి విషయాల గురించి మాట్లాడాలి, చాలా నిర్మలంగా ఉండాలండి. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే పిల్లలు పెరిగే కొద్దీ అంటే నడక నేర్చుకునే టైంకి వాళ్ళకి ఏదైనా నేర్పిస్తే ఏం తెలియదు వాళ్ళకి. సో వాళ్ళకి మనం అప్పుడేం చేయాలి, అప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ ఏదైతే వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అటువంటి ఫుడ్ని పిల్లలకి పెట్టాలి. అంటే వాళ్ళ జాగ్రత్తలు, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. ఇది వాళ్ళు సెకండ్ స్టేజ్కి వచ్చినప్పుడు అంటే కొంచెం పెరిగి నడక నేర్చుకుంటున్నారు అన్నప్పుడు ఇటువంటి ఫుడ్ పెట్టుకుంటూ
మంచి మంచి లెసన్స్ అంటే మంచి మంచి కథలు చెప్పాలి పిల్లలకి. ఏదో దయ్యం వస్తుంది, భూతం వస్తుంది అనేలాంటి చెప్పకుండా మంచి మంచి స్టోరీస్ చెప్పి పిల్లల్ని అప్పటి నుంచే మనం మౌల్డ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి స్కూల్కి వెళ్ళే వయసు ఉంటుంది. అంటే స్కూల్కి మినిమం 5 years నుంచి స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అవుతారు. 4 to 5 years గ్యాప్లో. ఈ గ్యాప్లో ఏంటంటే స్కూల్కి పంపించేస్తాం. స్కూల్కి పంపించాక ఓకే ఇంకా 10th class వరకు ఇంకా వదిలేస్తాం, అంటే ఇంకా టీచర్స్ చూసుకుంటారు మనకేంటిలే అని వదిలేస్తారు చాలామంది. ఇక్కడే రాంగ్ స్టెప్ వేస్తారు. అంటే పిల్లల్ని మనం కరెక్ట్ అయిన పద్ధతిలో కరెక్ట్ అయిన దారిలో పెట్టేటువంటి ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్లోనే మనం వదిలేస్తాం. ఇందాక నేను చెప్పినట్టు మా పిల్లలు మా మాట వినట్లేదండి అంటారు. మాట వినేటువంటి స్టేజ్ ఏది అని అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు జరిగేటువంటి ఆ స్టేజే మాట వినేటువంటి స్టేజ్. సో ఆ స్టేజ్లో మనం ఏం చేయాలి అని అంటే పిల్లలకి మంచి చెడులు, సొసైటీలో మంచి ఏంటి చెడు ఏంటి, అంటే అట్రాక్షన్ అంటే ఏంటి, ఎలా పిల్లలు దేనికి అట్రాక్ట్ అవుతున్నారు. కొంతమంది బయట ఫుడ్స్ అంటే ఫాస్ట్ ఫుడ్స్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు, కొంతమంది డిజిటల్ దానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలా చాలా అంటే చెడుకి మనం అట్రాక్ట్ అవుతారు. కొంతమంది పిల్లలు అందరూ అవుతారని కాదు, మంచితనంగా ఉన్న పిల్లలు మంచికి అట్రాక్ట్ అవుతారు. సో మ్యాక్సిమం తల్లి తండ్రులు పిల్లలకి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి దారిలో చూపించాలి. అటువంటి దారిని చూపిస్తే ఏంటంటే మీరు కంప్లైంట్ ఇవ్వాల్సినంత అవసరం ఏం లేదు. మా పిల్లవాడు మా మాట వినట్లేదండి అని టీచర్కి కానీ లేదా మనకు తెలిసిన రిలేటివ్స్ కానీ ఎవరికి కూడా మనం కంప్లైంట్ ఇవ్వాల్సినంత అవసరం లేదు. మనం దారిలో పెట్టుకోగలిగితే పిల్లలు బిహేవియర్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో ఈ ఏజ్లో మీరు పట్టుకోవాలి. నేను మళ్ళీ పదే చెప్తున్నాను మీకు, ఏదైతే స్కూలింగ్ అనే ఏజ్ అయితే ఏదైతే ఉందో ఆ స్కూలింగ్ టైంలోనే పిల్లలకి మంచి చెడులు అనేది నేర్పించాలి. ఎందుకంటే పిల్లలు పాడయ్యేటువంటి స్టేజ్ ఇదే. అందరూ అనుకుంటారు టీనేజ్కి వచ్చిన తర్వాత పిల్లలు పాడవుతున్నారండి, టీనేజ్కి వచ్చారంటే పిల్లలు ఏదో దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు, చెడుదారిలో వెళ్తున్నారు అనుకుంటారు. కానీ కాదు. స్కూలింగ్ అంటే మినిమం 5 years to 15 years వరకు చూసుకుందాం. ఈ ఏజ్ గ్యాప్లోనే పిల్లలు ఎక్కువగా చెడుదారిలోకి వెళ్ళడానికి, అంటే మనం చెడుదారిలోకి వెళ్ళడానికి ఇదివరకు మన ఏజ్లో మన టైంలో ఉన్నప్పుడు ఏంటంటే మనల్ని ఎవరు ఇంత ప్రోత్సహించేవారు కాదు. ఇప్పుడు మనం ప్రోత్సహించకపోయినప్పటికీ పిల్లలు తెలుసుకుంటున్నారు చెడేంటి అనేది ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడానికి డిజిటల్ అనేది బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం డిజిటల్ అనే దాన్ని తగ్గిస్తే చాలా బాగుంటుంది. సో ఈ ఏజ్లో పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటంటే ఓకే స్కూలింగ్ అయిపోయింది, నెక్స్ట్ టీనేజ్ అంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్తారు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే అదిగో మేము చెప్పిన గ్రూప్ తీసుకోలేదు, మేము చెప్పింది చేయట్లేదు, మేము చెప్పినట్టుగా ఉండట్లేదు, ఫ్రెండ్స్తో ఎక్కువ తిరుగుతున్నారు అని కంప్లైంట్స్ అనుకుంటూ ఉంటారు. అయితే ఈ ఏజ్లో మనము పిల్లల్ని పట్టుకోవాలి, కంట్రోల్లో పెట్టాలి అని చెప్పి అస్సలు ట్రై చేయొద్దండి. ఎందుకంటే అది సెన్సిటివ్ ఏజ్. ఆ సెన్సిటివ్ ఏజ్లో ఏంటంటే పిల్లల్ని అస్సలు మనం కంట్రోల్ చేయలేము. మనం ఎంత కంట్రోల్ చేస్తే వాళ్ళు అంత దారి తప్పడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ ఏజ్లో మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఒకవేళ తప్పుడు సలహా తీసుకున్నప్పటికీ, తప్పుడు ఆలోచన చేసినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే సరిదిద్దాలి. నానా ఇది చేయకూడదు, ఇది చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి, కాబట్టి అది చేయకూడదు అంటే వేరే వాళ్ళని చూపించి ఇలా ఉండాలి అలా ఉండాలని కూడా చెప్పొద్దండి ఆ ఏజ్లో. అది కూడా వాళ్ళకి నచ్చదు. కాబట్టి మీరు వాళ్ళతో గైడ్ చేసే విధానం అంటే ఫ్రెండ్లీగా, పేరెంట్స్గా కాకుండా ఇప్పటి వరకు పేరెంట్స్ లాగా బిహేవ్ చేసుకుంటూ వాళ్ళని కంట్రోల్ పెట్టుకుంటూ వచ్చాం. స్కూల్ లైఫ్ వరకు కూడా, స్కూలింగ్ లైఫ్ అంతా కూడా ఇదే చేసాం. ఇప్పుడు ఈ టీనేజ్లోకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఫ్రెండ్లీగా మాట్లాడాలి. ఎందుకు పిల్లలు ఎక్కువగా ఫ్రెండ్స్కి ఎక్కువగా ఎందుకు ఉంటారు, ఫ్రెండ్స్తో ఎందుకు ప్రతిదీ షేర్ చేసుకుంటారు? ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు, అర్థం చేసుకుంటారు. వీళ్ళు తప్పు చేస్తే ఆ తప్పుని ప్రోత్సహించుకుంటారు, మంచి చేస్తే మంచిని ఇస్తారు. కాబట్టి మనం ఎలా ఉండాలి అని అంటే ఫ్రెండ్లీగా ఉండాలి. అప్పుడు పిల్లలు వేరే వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా. సో ప్రతి జరిగే విషయం కూడా మనకి చెప్పుకుంటారు. దాన్ని బట్టి మనం ఒక డెసిషన్ తీసుకొని నాన్న ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఓకే నీకే వదిలేస్తున్నాను, ఏది మంచి ఏది చెడు నువ్వే ఆలోచించుకో, బట్ నా సలహా అయితే ఇది చేస్తే నీకు మంచి జరుగుతుంది అని మనం వాళ్ళకి ఒక మంచి డెసిషన్ మేకర్ అవ్వాలి. అప్పుడు ఇంకొకటి ఓకే ఈ టీనేజ్ లైఫ్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి తర్వాత స్టడీ అయిపోతుంది, నెక్స్ట్ మ్యారేజ్ చేసుకుంటారో, సెటిల్ అవుతారో, జాబ్ చేసుకుంటారో, కొంచెం అడల్ట్ స్టేజ్కి వచ్చేస్తారు వాళ్ళు. ఈ స్టేజ్లో కూడా చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే మా పిల్లలు మా మాటే వినాలి, రేపు మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా నేను చెప్పిందే జరగాలి,
నేను చెప్పింది నేనే రూలింగ్ చేస్తాను, ఇల్లంతా నాతోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, నా కోడలు, నా పిల్లలు, నా కొడుకు అందరూ నా మాటే వినాలి అని అనుకుంటూ ఉంటారు. అది రాంగ్. ఎప్పుడైతే పిల్లలకి మ్యారేజ్ చేస్తామో అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అనేది సెపరేట్ అయిపోయినట్టే. మన ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఫ్యామిలీ సెపరేట్ అయిపోయిద్ది. ఎందుకంటే ఒక దగ్గర ఉండి తగాదాలు పెట్టుకొని కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవడం అసలు వేస్ట్ కదా ఇలాంటి ఆలోచన అనేది. సో దూరంగా ఉంటూ కూడా కలిసిమెలిసి ఏ పండగలకో లేకపోతే ఏదైనా టూర్కి వెళ్ళాలన్నప్పుడు అప్పుడు కలిసి చక్కగా అందరూ మీట్ అయ్యి పిల్లలకి కూడా మంచిగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి కుటుంబాలు అంటే మన ఫ్యామిలీ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే వాళ్ళకు కూడా వాళ్ళ తరానికి కూడా ఏంటంటే ప్రతి ఒక్కరితో ఇలా ఉండాలి, ఇంత మర్యాదగా మాట్లాడాలి అని చెప్పి వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఇలా విడిగా ఉండమన్నాను కదా అని చెప్పి నేనేమి ఉమ్మడి కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్నానని కాదండి. అలా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి సపరేట్గా ఉంటూ కలిసిమెలిసి ప్రేమ ఆప్యాయతలతో ఉంటే ఏంటంటే ఫ్యామిలీ అనేది చాలా చక్కగా ఉంటుంది. నేను చెప్పేది అది. కాబట్టి ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో మనము అప్పుడు కూడా వాళ్ళకి సలహా ఇచ్చే వాళ్ళలాగే ఉండాలి, కానీ డెసిషన్ మేకింగ్ మాత్రం వాళ్ళకే వదిలేయాలి. ఎన్ని రోజులని మనం చేస్తూ ఉంటే వాళ్ళకి మనమే ప్రతిదీ చెప్తూ ఉంటే రేపటి రోజున వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. కాబట్టి ఆ డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళ ఓన్ డెసిషన్ మేకింగ్ వాళ్ళకే వదిలేయాలి. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఏంటి మనం పడ్డ కష్టం ప్రతిదీ కూడా వాళ్ళకి తెలుస్తుంది. అందుకని నేను సెపరేట్గా పెడితే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు చూసుకోగలుగుతారు అని చెప్తున్నాను. అంతేగాని ఇందులో నేనేమి నెగిటివ్ ఏం చెప్పట్లేదు. అందరూ కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ప్రతిదీ కూడా ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఏదో ఒక ప్రాబ్లం వల్ల బ్లాస్ట్ అయిపోతుంది. ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చిందంటే మొత్తం ఒక ఫ్యామిలీ అనేది కొలాప్స్ అయిపోతుంది. ఎవరికి వేరే వాళ్ళకి కూడా అసలు ఒకరికి సంబంధాలు లేకుండా అవుతున్నాయి. కాబట్టి అలా కాకుండా దూరంగా ఉండి ప్రేమగా ఉండాలి. సో ఇలాగా ప్రతి ఒక్క స్టేజ్లో పిల్లలతో మనం మాట్లాడే విధానాన్ని బట్టి పిల్లల బిహేవియర్ అనేది ఆధారపడి ఉంటుంది. కనుక పిల్లలు పాడవడానికి కానీ బాగుపడడానికి కానీ పేరెంట్సే మొత్తం కూడా. కాబట్టి పేరెంట్స్ చాలా జాగ్రత్తగా పిల్లలతో మాట్లాడి ఏ స్టేజ్లో ఎలా ఉండాలి అంటే చెప్పాల్సిన స్టేజ్లో చెప్పకుండా ఉన్న స్టేజ్లో చెప్తూ ఉంటారు. అంటే పట్టుకోవాల్సిన స్టేజ్లో పట్టుకోరు, వదిలేస్తారు, గారాబాలు చేస్తారు, ఏది కావాలంటే కొనిచ్చేస్తారు. అది పనికొచ్చేదా పనికిరాందా అది ఏమీ ఆలోచించరు. అదే వాళ్ళకి ఇంపార్టెంట్ కావాలి అన్న మూమెంట్లో కొనివ్వరు, అప్పుడు సఫర్ అవ్వాల్సిందే కదా. సో అలా కాకుండా వాళ్ళకి ఏ విధానంగా చెప్పాలో ఏ వయసులో చెప్పాలో ఆ వయసులో ప్రతి మంచి చెడులు కూడా నేర్పించి సొసైటీలో జరిగే చెడు గురించి చెప్పాలి, జరిగే మంచి గురించి చెప్పాలి. అమ్మో ఇది చెప్తే పిల్లలు ఏమైపోతారో ఎలా ఆలోచిస్తారో అని అనుకోవద్దు. పిల్లలకి ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలండి. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు డిజిటల్కి దూరంగా ఉంటారు. డిజిటల్ దాకా వెళ్ళి వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే వద్దు అంటామో దానికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. కాబట్టి పిల్లల్ని మనము ఆ చెడుకి అట్రాక్ట్ అవ్వకుండా ప్రతిదీ కూడా ఫ్రెండ్లీ నేచర్తో మనం చెప్పినట్లయితే పిల్లలు జాగ్రత్తగా పెరుగుతారు. వాళ్ళ అభివృద్ధి అనేది వాళ్ళ లైఫ్ అనేది చాలా మంచిగా బిల్డ్ అవుతుంది. సో ప్రతి ఒక్క పేరెంట్ కూడా పిల్లలతో మంచిగా మాట్లాడాలి, మంచిగా చూసుకోవాలి, మంచి దారిలో నేర్పించాలి. మన ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో వాటి గురించి పిల్లలకి చెప్పాలి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే హాలిడేసే కదా స్కూల్స్ లేవు అని వదిలేస్తారు పిల్లల్ని. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, టీవీ చూడము, ల్యాప్టాప్స్, ఫోన్స్, మొబైల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు, అట్రాక్ట్ అవుతారు. కొత్తగా నేర్చుకునేది ఏమి ఉండదండి అందులో. చెడు అనేది నేర్చుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి పిల్లల్ని మనము ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు ఏం చేయాలంటే నా సైడ్ నుంచి నేను చెప్పే సలహా ఏంటంటే మంచి మంచి బుక్స్, కొన్ని స్టోరీ బుక్స్ తీసుకొచ్చి పిల్లలకి ఇవ్వండి. చక్కగా బుక్స్ చదువుకుంటారు, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. సపోజ్గా ఇప్పుడు ఒక క్లాస్ అయిపోయింది, సపోజ్గా ఎగ్జాంపుల్ అనుకుందాం, 4th క్లాస్ అయిపోయింది, 5th వెళ్తున్నారు. 5th బుక్స్ తీసుకొచ్చి ఇవ్వండి, సరదాగా చదువుకుంటారు లెసన్స్ అంతే. సో ఇలాంటివి చేస్తే టీవీ జోలికి వెళ్ళరు కదా. లేకపోతే ఇండోర్ గేమ్స్ ఆడిపించండి, క్యారమ్స్, చెస్. సో మైండ్ గేమ్స్ చాలా ఉన్నాయి, అలాంటివి ఆడిపించడం. అంటే మీరు ఆడుతూ వాళ్ళతో ఆడిపిస్తూ ఉంటే మీకు వాళ్ళకి ఉన్న బాండింగ్ అనేది గట్టిపడి మీరు చెప్పిన మాట వాళ్ళు వింటారు. సో పిల్లలతో మీరు ఫ్రెండ్లీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఏదైతే టాపిక్ చెప్పానో
ఈ వీడియో యొక్క మోరల్ ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల పట్ల జాగ్రత్త తీసుకుంటూ వాళ్ళతో ప్రేమగా ఉంటూ వాళ్ళకు మంచి మంచి సలహాలు ఇస్తారని ఆశిస్తూ డాక్టర్ రమ్య సైనింగ్ ఆఫ్.